తర్వాత ఆయన పవర్‌లోకొచ్చారు గాబట్టి, ఆయన పక్కన లీగల్ టీమ్ ఉంటది. అంటే ఈ కేసును అడ్డుకుంటానికో, లేపోతే ఆయన తప్పు లేదని చెప్పటానికో, గవర్నమెంట్ వైపు నుంచో, ఆయన టీమ్ వైపు నుంచో ప్రయత్నాలు జరిగాయా? ఏం జరగలేదు. హ్మ్. అసలు అదే గదా! అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అదే ఉంది. ఇప్పుడు హ్మ్. 4 ఇయర్స్ తర్వాత మనము రావాలి జంగన్ చెప్పాలి సాక్ష్యం ఎప్పుడు అన్నాము. హ్మ్. కోర్టు ఎప్పుడు మన 8 బెయిల్ ఏసిండప్పుడు ఎన్ఐఏ కోర్టు మా జడ్జ్ గారన్నారు. ఆయన "సలీం నేను బెయిల్ డినై చేస్తాను. హ్మ్. ష్ కేసు ట్రయల్ చేస్తాను." ఎందుకంటే ప్రతి జడ్జ్ గారు అప్పుడు అనేటిది అదే ఉంది. "నువ్వు బెయిల్ ఎందుకు? మన ట్రయల్ చేస్తే కేస్ క్లోజ్ అయిపోద్ది కదా! హ్మ్. ఇంటికెళ్ళిపోతాడని." హ్మ్. ఆ విషయంలో జడ్జెస్ మైండ్ సెట్. మన దాంట్లో ఏముంది కొన్ని దినాల నుంచి జైల్‌లో ఉన్నారు కదా! 4, 5 ఇయర్స్ నుంచి జైల్‌లో ఉన్నారు. బెయిల్ చేస్తే మన పని కంప్లీట్ అయితదని మన ఇంటెన్షన్. ఓకే. సో, దీంట్లో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడుకి మనం సమన్స్ ఇచ్చాము. దాంట్లో కూడా ఎన్ఐఏ కూడా చాలా డబుల్ స్టాండర్డ్‌గా పనిచేసింది. హ్మ్. ఆ! డబుల్ స్టాండర్డ్‌గా పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి మనం ఒక ట్రయల్ షెడ్యూల్ ఇచ్చేటప్పుడు ఎల్‌డబ్ల్యూ-1 అంటే లైవ్ విట్‌నెస్ అని ఉంటది. అవును. ఎల్‌డబ్ల్యూ-1 ప్రాసిక్యూషన్ విట్‌నెస్ ఉండేటప్పుడు ఎల్‌డబ్ల్యూ-1 ఎవడో దినేష్ కుమార్ రెడ్డి హ్మ్. ఆయన కమాండెంట్ ఆఫీసర్ ఆఫ్ ద ఎయిర్‌పోర్ట్. ఆయన ఓకే. కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. ఎల్‌డబ్ల్యూ-2 జగన్మోహన్ రెడ్డి. హ్మ్. విక్టిమ్ ఆయన. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు లేదు లిస్ట్‌ల. ఓకే. ఓ మొత్తం వేరే వాళ్ళది ఉంది. హ్మ్. ఆ కొండ రాజీవ్ గాంధీ నేనే అన్నాను. హ్మ్. లీస్ట్ రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ లా. హ్మ్. ఇప్పుడు నేను అడ్వొకేట్ ఉన్నాను. ఒక రోల్ మోడల్‌గా ఉండాలి నేనందరికి. అవును కదా! జగన్మోహన్ రెడ్డి నాకు పెద్ద మనిషి కాదు. ఆ! అవునా కదా! ఆయన గూడా ఇ ఒక మనిషే. ఒక మనిషే. అంతే. ఆ! కోర్ట్‌ల ఆయన ఈస్ ఎ పార్టీ ఆఫ్ ద కోర్ట్. హ్మ్. ఇప్పుడు ఎంత ఒక వాల్యూ ముద్దాయి సీనుకుంది. సేమ్ వాల్యూ ఆయనకుంది. అవును. అవును కదా! కోర్ట్‌ల అసలు 2 కన్నులాగా ఆయన. అవును. జగన్మోహన్ రెడ్డి ఒక కన్ను ఉంటే, సీను ఒక కన్ను. కన్ను అంతే. అంతే కదా! హ్మ్.